ఉడికించిన ఎగ్గుతో ఆమ్లెట్ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయనట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీని కొరకు ముందుగా ఉడికించిన 2 ఎగ్స్ని తీసుకొని ఇలా ఎగ్గుని రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో ఉన్న ఎల్లో మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. 2 ఎగ్స్ని ఇలానే కట్ చేసుకున్నాక మిగిలిన వైట్ ఎగ్ని ఈ విధంగా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా మిరియాల పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి తురుముకున్న ఎగ్గు మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కలుపుకున్న ఎగ్గు మిశ్రమాన్ని ఇలా కొంచెం కొంచెం ప్యాన్ మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చిటికెడు కారం నేను చూపించే విధంగా వేసుకున్నట్లయితే ఆమ్లెట్కి కారం బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఆమ్లెట్ని రెండవ వైపుకి వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అన్నీ ఇలా వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఉడికించిన ఎగ్గుతో ఆమ్లెట్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.